మనందరికీ ఫేక్ న్యూస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ రియల్ న్యూస్ మీద ఉండదు. మొన్న ఒక వెరీ అన్‌ఫార్చునేట్ ఈవెంట్ జరిగితే దానికి రిలేటెడ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ ఐపీఎస్ ఆఫీసర్లు నవ్వుతూ ఉన్న వీడియో బాగా వైరల్ అయింది. మీరంతా చూసే ఉంటారు. దాని స్టోరీ తర్వాత చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ డే ఏమైందంటే చీఫ్ మినిస్టర్ విజయ్ గారు వీళ్ళందరినీ సస్పెండ్ చేశారని బాగా సోషల్ మీడియాలో లాక్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసినాయి. ఇంకా కామెడీ ఏంటంటే తెలుగులో నోటెడ్ ఛానల్స్ అన్ని పబ్లిష్ చేసేసింది న్యూస్. బట్ ఫ్యాక్ట్ వెరిఫై చేసి ఇండియా టుడే అలా కొన్ని న్యూస్ వెబ్సైట్స్ చేసినాయి. బికాస్ ఆబ్వియస్లీ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని తీసేశారంటే న్యూస్ చాలా బాగా కవర్ అవుతుంది. ఎక్కడ రిపోర్ట్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే వాళ్ళని తీయలేదు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎందుకు తీయలేదు అని. అది ప్రీ కాన్ఫరెన్స్, అంటే కాన్ఫరెన్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలి, ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా బయట ఉన్నారు. కొంతమంది 2-3 జర్నలిస్టులు లోపల ఉన్నారంట. ఇన్ఫాక్ట్ ఆ జోక్ వేసింది కూడా వన్ ఆఫ్ ది జర్నలిస్ట్ అంట. సంథింగ్ ఏదో మొబైల్ ఫోన్ గురించి ఒక జోక్ వేస్తే బోత్ సైడ్స్ నవ్వారు. బట్ మనకు ఫ్రేమ్లో వాళ్ళే కనిపించారు, ఇటువైపు వాళ్ళు కనిపించలేదు. ఇద్దరు చేసిందే తప్పే, రైట్. బట్ ఇక్కడ ఈ రీల్ దేని గురించి అంటే వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ఓకే, ఇట్స్ అ ఫేక్ న్యూస్. ఇప్పుడు మళ్ళీ మన సంఘం కిందకు వచ్చి నువ్వు నవ్వుతున్నావు ఏంట్రా అలాంటి ఇష్యూ గురించి అంటారు. ఇట్స్ అబౌట్ ఫేక్ న్యూస్, ఆ ఇన్సిడెంట్ గురించి కాదు. ఓకే, ఫాలో మీ ఫర్ మోర్.